యూట్యూబ్ ఛానల్ విఎస్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ రాధమ్మని అభిమానిస్తున్న అందరికీ మా శ్రీహాసిని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారితో విన్నవించుకుంటూ నేను ఈరోజు చాలా సింపుల్గా చేసుకున్న దీపావళి సగం సగం ముగ్గులతో సగం సగం దీపాలతో మీ ముందుకు వచ్చేసింది మీ రాధమ్మ. సరదాగా మా ఇంట్లో జరిగిన సెలబ్రేషన్ మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. కొంచెం నేను టైం లేట్గా మొదలు పెట్టడం, ముగ్గులు అన్నీ ఆగిపోయినా అందరూ పూర్తిగా చూపిస్తారు కదా, సగం సగం ముగ్గులు ఎవరు చూపించరు కదా, మీ రాధమ్మ ఒక్కతే చూపించగలదు. ముఖ్యంగా నా శ్రీహాసిని అమ్మవారి ఆశీస్సులు నన్ను ఎంతో అభిమానిస్తున్న మీకు ఉండాలని చెప్పేసి ఈ దీపావళి సందర్భంగా మీరు అనుకున్నవన్నీ అమ్మవారి ఆశీస్సులతో కంప్లీట్ చేసుకోవాలని వచ్చే సంవత్సరం ఈరోజు రాధమ్మ మీరు చెప్పారు, అమ్మవారు మమ్మల్ని దీవించారు అనే కామెంట్లు నెక్స్ట్ వీడియోలో నేను చూడాలని అనుకుంటూ ఈరోజు జరిగిందంతా మీకు చూపిస్తానండి. సందర్భంగా మీరు అనుకుంటున్న చీరది అమ్మవారి గురించి, అమ్మవారి అలంకారం గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను ప్రతి సంవత్సరం అండి దీపావళికి లక్ష్మీదేవికి తెల్ల చీర ఇష్టమన్న ఉద్దేశంతో తెలుపు కూడా అమ్మవారికి చాలా ఇష్టమని నేను ఎక్కడో వినటం జరిగింది. గత పెళ్ళైన దగ్గర నుంచి ఆల్మోస్ట్ మేము ఇదే విధంగా అమ్మవారికి తెలుపు ప్లస్ ఇంట్లో ఉన్న మేమందరం కూడా వైట్ కట్టుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తాం. ప్రతి సంవత్సరం మా అక్క చెల్లెళ్ళు అందరూ వచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం ఎవరికి వాళ్ళు బిజీగా ఉండడం, నేను కూడా మా పాప వస్తుంది అని అనుకోలేదు. అనుకోకుండా తనకి సెలవు దొరికేసరికి తను కూడా రప్పించుకోవడం వల్ల అనుకోకుండా కొంచెం ఏదో మొత్తంగా డల్గా లేదు అనడానికి నా కూతురు ఇంట్లో ఉండడం వల్ల కొంచెం ఈరోజు కోరా చీర, మీరు చీరల గురించి గోలేంటి రాదమ్మా అనకండి, కోరా చీరలు ఎవరు తీసుకోవట్లేదు కదా, అమ్మకు కట్టేయాలని డిసైడ్ అయ్యాను. సో 2 చీరలు కట్టడం జరిగిందండి. లోపల మంగళగిరి వైట్ కట్టి, కోరా మరి పలుచగా ఉంటుంది కదా అందుకని ఇలా కట్టాను. ఈరోజు అయితే అమ్మ వైభవం అయితే ఇలా ఉంది. ఎప్పుడు చెప్తాను కదా, దీపావళి కథ ప్రకారం అనేక కథలు మనకి ప్రాచుర్యంలో ఉన్నాయి. నేను మీకు ఇవన్నీ చూపిస్తూ కథలు చెప్తాను. దీపావళి రోజు ముఖ్యంగా మనం లక్ష్మీదేవిని, వినాయకుడిని పూజించుకుంటూ ఉంటాము. లక్ష్మీదేవి అంటే దీపావళి చీకటి పడే కొద్దీ లక్ష్మీ పూజ చాలా ప్రాచుర్యం పొందిందండి. ముఖ్యంగా సేట్లు అటువైపు వాళ్ళు చాలా మనకంటే ఎక్కువ బాగా చేసుకుంటారు. మన మీద ఇంటి ముందు దీపాలు పెట్టేసుకుని 4 టపాసులు కాల్చుకుని పిండి వంటలు తినేసి సరిపెట్టుకుంటాము. కానీ సాయంత్రం చీకటి పడే కొద్దీ 9 తర్వాత లక్ష్మీదేవిని స్పెషల్గా పూజించినట్లయితే అమ్మవారి అనుగ్రహంతో ఏ విధమైన కష్టాలు, లక్ష్మీదేవి అంటే కేవలము డబ్బులు ఒక్కటే కాదండి, మనకున్న అమంగళాలన్నీ తొలగించేసి మంగళకరంగా మన జీవితం ఉండేలా అమ్మవారు ఆశీర్వదిస్తారు అనడానికి ఒక ఉదాహరణగా అమ్మవారిని అర్చించే వాళ్ళందరి జీవితాలు మనం చూడొచ్చు. ఇంకొకటి ఈరోజు ఏంటంటే మన ఇంట్లో మన దగ్గర ఉన్న బంగారం, వెండి, నగలు, కాయిన్స్, డబ్బు అంతా ఒక చోటు పోసి దాన్ని నిండా కనుక దీపాలు వెలిగించినట్లయితే ఆ దీపాల వెలుగుల్లో అమంగళం ఆ ఇంట్లోకి ప్రవేశించదు. అంటే మన మనసు పరిశుభ్రత ఎంత ముఖ్యమో, మా మనసు ఎప్పుడు దీపంలా వెలుగుతూ నిత్యం మనం మంగళంగా ఆలోచిస్తూ ఎదుటి వాళ్ళ గురించి కూడా సంతోషంగా శుభంగా ఆలోచించే వాళ్ళకి అన్నీ మంగళం జరుగుతుంది అనడం ఒక ఎత్తు అయితే, అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటూ మరింత దివ్యంగా మన జీవితాలు అమ్మ దగ్గరికి చేరేలోపు ఎన్నో వెలుగులు మన జీవితాల్లో ఉండాలి అని చెప్పేసి మనం దీపాల వెలుగులో ఇది జరుపుకోవడం సాధారణంగా జరుగుతూ ఉంటుందండి. దీనికి సంబంధించిన కథలు మాత్రం నేను మన ఇంట్లో సగం సగం ముగ్గులు చూపిస్తూ మీ ముందుకి రావాలనుకుంటున్నాను.
వేసుకుంటున్నారు ఇద్దరు. నాది గ్రీన్. ఎవ్రీ ఇయర్ మన ఇంట్లో ఈ లక్ష్మీదేవి ఇల్లు కట్టిన దగ్గర నుంచి కట్టి ముందు సంవత్సరం కొనడం జరిగింది. అమ్మ మన ఇంట్లోకి రావటం జరిగింది. ఆ వచ్చిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఈ అమ్మవారు దీపావళి రోజు ప్రత్యేకంగా పూజలు అందుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం వినాయకుడు దీపావళి రోజు కొడుకుగా అమ్మవారికి దత్తపుత్రుడిగా వెళ్ళిన రోజుని కూడా ఏదో సీరియల్లో చూశాను. సీరియల్స్ కూడా ఫాలో అయిపోతున్నారు రాదమ్మా అని అనకండి. ధాన్యలక్ష్మి, వనలక్ష్మి, దీపలక్ష్మి, సకల దేవతా స్వరూపిణి, అష్టలక్ష్మి స్వరూపిణి, అన్ని స్వరూపాలు మన ఇంట్లోనే ఈరోజు కొలువై ఉన్నారా, ఉండాలి అని ఆశించుకుంటూ మనం పండుగలు సెలబ్రేట్ చేసుకోవాలండి. ఇంకా రాధాకృష్ణులు, శ్రీనివాసుడు, లక్ష్మీదేవి. శ్రీనివాసుడి కిరీటం పాడైందని తీసాను, పెట్టడం అవ్వటం లేదు. ఇంకొకటి తెప్పించాను. మన కామాక్షి స్వరూప సిరిహాసిని స్వరూప కామాక్షి, సకల దేవతా స్వరూపం అమ్మవారిని ఏమని చెప్పగలం. నేను చెప్పాను కదా మొక్కలు ఇంట్లో పెట్టుకున్నానండి అని. ఎక్కడ పడితే అక్కడ కుండీల్లో చక్కగా అలాగా అలంకరించుకోవడం జరిగింది. మొక్కలతో వచ్చే ఆనందం ఏలైనా అందం వేరు కదా. సో అన్నీ చూపించేస్తున్నా రాదమ్మా ఇల్లంతా. పాపం ఎంత కష్టపడి వేసారంటే మా పిల్లలు. వెళ్ళిపోండి వద్దు వద్దు అంటున్నా కూడా ఇలా ముగ్గుల్లో నింపేశారు గుమ్మం అంతా. వాళ్ళు అంత కష్టపడి పెట్టింది నేను చూపించకపోతే ఎలా చెప్పండి. శరన్నవరాత్రుల్లో మా వీధి మన ఇంటికి ఎప్పుడు ఇదే విధమైన అలంకారం చేస్తారు మా సతీష్ గారు. నవరాత్రుల్లో మొదలైన ఈ లైటింగ్ సెట్స్ ఏమన్నా పోతే ఒక్కరే సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. లేదండి అక్కడ కూడా వీధి చివరి వరకు బాగుంది. చీకట్లో చూపిస్తున్నాను అని అనుకోవద్దు, కానీ లైటింగ్ మనకి చీకట్లోనే బాగా కనిపిస్తుంది కదా. కనిపించట్లేదు. ఓకే, నో ప్రాబ్లం. ఈ సంవత్సరం చాలా సింపుల్గా అయిపోతుంది. మా అక్క వాళ్ళు, బావగారు వాళ్ళు ఎవరు రాలేదు అని అనుకున్నాం, కానీ బావగారు చూసారా ఎంత మర్చిపోతున్నారు. ఈ కష్టమంతా నారాయణది, విజయ్ది అన్నమాట. పొద్దున్నంతా ఒక్కళ్ళైతే దీపాలన్నీ, అమ్మో దీపాలు పెట్టాలంటే చాలా ఓపిక ఉండాలని మాత్రం నాకు అర్థమైంది. అమ్మవారి వరకు పెట్టేయచ్చు, కానీ ఇంటి చుట్టూ దీపాలు పెట్టాలంటే చాలా ఓపికగా పెడతాడు. ఈ తెల్లార్లి వరకు వెలిగిలాగా చూసుకుంటూ ఉంటాడు. ఏరా వీడిని ఆపేసి మరీ చేయించేస్తున్నాను వీడి చేత.
నేను పెట్టాను, పెట్టు చూస్తా. ఒకటి తీస్తాను. బాగా పెట్టారు కదరా ముగ్గు. దా వచ్చే 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 ఒరే వచ్చేరా, ఒరే వదిలేరా. కాదు, తీరిగ్గా ధీమాగా వెళ్తున్నాడు వీడు. డాడీ ఉంటే బాగుండు, ఆయన సరదా పడిపోతారు. సిరిహాసిని నిలయంలో దీపావళి సంబరాలు. దా వచ్చేయండి. ఎక్కడా తగ్గేదే లేదు. అదేదో సినిమాలో అంటాడు కదా, మనుషులు పెట్టి కొట్టించేస్తానని. ఇప్పుడు మనం మనుషులు పెట్టి కాల్పించేయాలన్నమాట. ఈ సంవత్సరం మా ఇంట్లో అమ్మ ఒక్కరు వైట్ వేసుకోవడం జరిగింది. నేను మొన్న నవరాత్రిలో కట్టుకున్న చీర కన్నా కూడా ఎప్పుడు ఫుల్ వైట్. ముగ్గురు మొత్తం ఇంట్లో మా బంధువులు అందరూ వైట్. ఒకవేళ వాళ్ళు తెచ్చుకోవడం మర్చిపోతే మేము అప్పటికప్పుడు షాపులకు పరిగెట్టి వైట్ కట్టుకునే వాళ్ళం. ఈరోజు ఎందుకో అమ్మవారు ఒక్కరు కట్టుకోవడం జరిగింది. ఏమైనప్పటికీ నా కుటుంబంతో మీ అందరికీ దీపావళి విషెస్ తెలియజేస్తున్నాను. హ్యాపీ దివాళీ. దివాళీ. అందరికీ నమస్కారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.